హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను మీకు కెరియర్ 9 మీటప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనవరి 5th రోజు మేము మా ఆఫీస్లో అమీర్పేట్ ఆఫీస్లో మా క్లాస్ రూమ్ స్టూడెంట్స్ అంటే డిఎంసీ 1 నుంచి డిఎంసీ 10 వరకు ఎంతమంది క్లాస్ రూమ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి మన ఆఫీస్లో ఒక మీటప్ని కండక్ట్ చేసాం. ఈ మీటప్ సండే రోజు జరిగింది, జనవరి 5th రోజు. ఈ మీటప్ క్రియేట్ చేయడానికి నేను ఎందుకు ప్లాన్ చేశాను అంటే మా ఒక్క బ్యాచ్ స్టూడెంట్స్ వేరే బ్యాచ్ స్టూడెంట్స్తో కమ్యూనికేట్ అవుతారు కదా, నెట్వర్క్ అవుతారు కదా. నెట్వర్కింగ్లో లేకపోతే వాళ్ళ కెరియర్ ఫ్యూచర్లో వేరే కంపెనీలో షిఫ్ట్ అయ్యేటప్పుడైనా ఈ నెట్వర్క్ వాళ్ళకి డెఫినెట్లీ యూజ్ అవ్వాలి. ఆ ఇంటెన్షన్తో మేము ఈ కెరియర్ 9 స్టూడెంట్స్ మీటప్ని ప్లాన్ చేసాం. ఫస్ట్ మీటప్ కాబట్టి ఓన్లీ క్లాస్ రూమ్ స్టూడెంట్స్తోనే ప్లాన్ చేసాం, కానీ నెక్స్ట్ మీటప్ డెఫినెట్లీ క్లాస్ రూమ్ స్టూడెంట్స్ ఇంకా ఆన్లైన్ స్టూడెంట్స్తోని కలిపి మొత్తం ఒక పెద్దగా మీటప్ని కండక్ట్ చేస్తాను. డెఫినెట్లీ ఈ మీటప్ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే డెఫినెట్లీ ఒక స్టూడెంట్ ఇంకొక స్టూడెంట్తోని కలుస్తారు కదా. వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు తెలుసా? అన్న మీరు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారు, అన్న మీ కంపెనీలో ఏమైనా వేకెన్సీ ఉందా, అక్క మీ కంపెనీలో ఏమైనా వేకెన్సీ ఉందా, మీ కంపెనీలో శాలరీస్ ఎలా ఉంటుంది, మీ కంపెనీ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని వాళ్ళు మాట్లాడుకుంటారు కదా. దానికోసం ఈ నెట్వర్కింగ్ ఈవెంట్ని మేము ప్లాన్ చేసాం. డెఫినెట్లీ చాలా యూజ్ అయింది. ఎందుకంటే ఇదే నెట్వర్కింగ్ ఈవెంట్లో ఈ మీటప్లో ఇద్దరు స్టూడెంట్స్కి వేకెన్సీస్కి కూడా అంటే జాబ్ ఇంటర్వ్యూస్కి కూడా మేము పంపించడం జరిగింది. సో ఈ మీటప్లో ఎలా నెట్వర్కింగ్ జరిగింది ఇప్పుడు అంటే మీరు ఫొటోస్ చూస్తారు. కానీ ఈ నెట్వర్కింగ్ ఈవెంట్ మేము ఎలా స్టార్ట్ చేశాను తెలుసా? ఫస్ట్ నేను క్లాస్ చెప్పాను, నేను క్లాస్ అస్సలు వదలను. ఎందుకంటే ఈ నెట్వర్కింగ్ ఈవెంట్లో మన పాత స్టూడెంట్స్ కూడా వచ్చారు కాబట్టి ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వరల్డ్లో లేటెస్ట్ ఏం జరుగుతుంది, ఇంకా ఈ డిజిటల్ మార్కెటింగ్లో లేటెస్ట్ ఏఐ టూల్స్ ఏమేమి వచ్చేసాయి, నెక్స్ట్ మనం ఏమేం స్ట్రాటజీస్ యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ నేను ఫస్ట్ క్లాస్ చెప్పిన తర్వాతనే ఈ నెట్వర్కింగ్ అంటే వాళ్ళకి నెట్వర్కింగ్ ఆపర్చునిటీ ఇచ్చాను. ఈ నెట్వర్కింగ్ మీట్లో ప్రతి ఒక్క స్టూడెంట్ అంటే వాళ్ళు ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు, మంచి పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్ చేస్తున్న వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేశారు, వాళ్ళ ఇంట్రొడక్షన్ వాళ్ళు ఇచ్చారు. ఇట్ వాజ్ ఎ వెరీ నైస్ మీటప్ అని చెప్పచ్చు. ఈ మీటప్లో వాళ్ళంటే డెఫినెట్లీ ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. మేము ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకున్నాము సో దట్ వాళ్ళు కనెక్టెడ్ ఉంటారు. లింక్డ్ఇన్ కనెక్షన్స్ వాళ్ళు అంటే షేర్ చేసుకున్నారు. ఇలా చాలా యాక్టివిటీస్ జరిగింది. అండ్ ఎస్, ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే ఇన్ని రోజు తర్వాత మన పాత అందరు స్టూడెంట్స్ని కలుస్తున్నా కాబట్టి, అండ్ వాళ్ళందరూ ఇప్పుడు మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ జాబ్లో ప్లేస్ అయిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఐ వాజ్ వెరీ హ్యాపీ సీయింగ్ ఆల్ మై స్టూడెంట్స్. వాళ్ళకి క్లాస్ చెప్పాను, తర్వాత వాళ్ళు నెట్వర్కింగ్ చేశారు అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇప్పుడు మీరు ఈ నెట్వర్కింగ్ ఈవెంట్లో కనెక్షన్ అంటే ఈ మీటప్లో కెరియర్ 9 స్టూడెంట్స్ మీటప్లో నెట్వర్కింగ్ ఎలా జరిగింది మీరు అందరూ ఫొటోస్ చూస్తారు. సో ఇది వచ్చేసి మన క్లాస్, ఇది మొత్తం మన స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు. ఇక్కడ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కంపెనీ గురించి, వాళ్ళ శాలరీస్ గురించి, వాళ్ళ కెరియర్ గురించి వాళ్ళందరూ మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇట్ వాజ్ ఎ వెరీ ఫ్రూట్ఫుల్ మీటప్. ఎందుకంటే ఇక్కడ చూస్తున్న వాళ్ళు మీరు మ్యాక్సిమం అందరూ జాబ్ చేస్తున్న వాళ్ళే ఉన్నారు. జాబ్ చేయని వాళ్ళని కాదు, కానీ మ్యాక్సిమం అందరూ జాబ్ చేస్తున్న వాళ్ళు. వీళ్ళిద్దరూ మన చాలా స్టార్టింగ్ ఫస్ట్ డిఎంసీ 1 స్టూడెంట్ అనుకుంటా. సో లాస్ట్లో మేమందరం ఫొటోస్ కూడా దిగాము. యా, సో వీళ్ళందరూ మన స్టూడెంట్స్. ఇది లాస్ట్ బ్యాచ్ అంటే డిఎంసీ 9 బ్యాచ్. ఇక్కడ మీరు చాలా ఫెమిలియర్ ఫేసెస్ కూడా మీరు చూస్తున్నారు. కొందరు అంటే సర్టిఫికేట్ తీసుకోలేదు, వాళ్ళు ఇప్పుడు వచ్చి సర్టిఫికేట్స్ కూడా తీసుకున్నారు. సో ఈ మొత్తం మీటప్ జరిగింది మన అమీర్పేట్ ఆఫీస్లోనే. సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది లాస్ట్లో. వీళ్ళందరూ మన స్టూడెంట్. అండ్ మీకు ఇంకొకసారి చెప్తాను, మ్యాక్సిమం మన స్టూడెంట్స్ అందరికీ జాబ్ ప్లేస్మెంట్ అయిన వాళ్ళే. కొందరు మంచిగా హ్యాపీగా ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తున్నారు. ఫ్రీలాన్సింగ్ లాగా కూడా వాళ్ళ కెరియర్ని కంటిన్యూ చేస్తున్నారు మన స్టూడెంట్స్ అందరూ. యా, సో ఈ మీటప్ డెఫినెట్లీ చాలా హెల్ప్ఫుల్ జరిగింది. అండ్ ఎస్, మీ అందరికీ నేను అప్డేట్ చెప్తాను. అంటే కెరియర్ 9 ఎలా ఉంటుంది అంటే ఒకసారి కోర్స్ అయిపోయింది స్టూడెంట్స్ని వదిలేయడం అట్లా ఉండదు. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను మధ్యలో వాళ్ళని ఇట్లా మీటప్ లాగా పిలిచి ఒక ప్లేస్లో జమ చేసి
అంటే ఒక ప్లేస్లో పిలిపించి తర్వాత లేటెస్ట్ అప్డేట్ ఏం జరుగుతుంది మార్కెట్లో, అంటే మనం ఎస్ఈఓ చేయడానికి కొత్త కొత్త స్ట్రాటజీస్ ఏమేమి ఉంటాయి, గూగుల్ యాడ్స్ చేయడానికి కొత్త కొత్త స్ట్రాటజీస్ ఏమి ఉంటాయి, ఇవన్నీ కూడా నేను డెఫినెట్లీ క్లాస్ చెప్తాను. ఎందుకంటే నా స్టూడెంట్స్ కదా, వాళ్ళు మార్కెట్లో ఏం జరుగుతుంది అది అప్డేట్ ఉండాలి, వాళ్ళు అవుట్డేటెడ్ కావద్దు. సో ఇవన్నీ నేను తెలుసుకొని ప్రాక్టీస్ చేసి లైవ్ ఇంప్లిమెంట్ చేసి నా స్టూడెంట్స్కి నేను డెఫినెట్లీ చూపిస్తాను, నేర్పిస్తాను. సో నా స్టూడెంట్స్ ఒకసారి కోర్స్ అయిపోయిందని వదిలేయడం అట్లా అస్సలు ఉండదు. డెఫినెట్లీ వాళ్ళకి నేను మధ్యలో డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను, అది నా పని అంతే. సో ఇలా ఉంటుంది. అండ్ ఎస్, నెక్స్ట్ మీటప్లో డెఫినెట్లీ క్లాస్ రూమ్ స్టూడెంట్స్ ఇంకా ఆన్లైన్ స్టూడెంట్స్ అందరు కూడా డెఫినెట్లీ రావాలి. అందరినీ కలిపి ఒక మీటప్ని ప్లాన్ చేస్తాను. ఓకే, సో ఇది వచ్చేసి మీటప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫొటోస్ అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నా స్టూడెంట్స్ ఇంతమంది హ్యాపీగా ప్లేస్ అయిపోయిన స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఐ వాజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఆ హ్యాపీనెస్ మీ అందరితోనే నేను షేర్ చేశాను. ఓకే, అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. బై బాయ్.